సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లీడింగ్ యాక్ట్రెస్గా క్రేజీ ప్రాజెక్ట్స్తో భారీ విజయాలతో దూసుకుపోతున్న శృతి హాసన్ రియల్ లైఫ్లో లవ్లో పడిందని చాలా న్యూస్ వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రణబీర్ కపూర్తో శృతి చట్టపట్టలేసుకుని తిరుగుతుందన్నారు. కానీ శృతి హాసన్ రేంజ్ ఇంటర్నేషనల్. అందుకే ఓ ఇటాలియన్ యంగ్ బాయ్తో క్లోజ్గా మూవ్ అవుతూ హ్యాపీగా ఔటింగ్లకు వెళుతుంది. మైకేల్ కోర్సల్ అనే లండన్ బేస్డ్ యాక్టర్తో కలిసి ఎయిర్పోర్ట్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా లవ్కి సంబంధించిన పోస్టులు కూడా ఎక్కువగా పెడుతుంది. ఈ రెండింటినీ కలిపి చూస్తే కమల్ కూతురు ఖచ్చితంగా లవ్లో మునిగి తేలుతుందని కన్వే అవుతుంది. తెలుగులో కాటమరాయుడు కంప్లీట్ చేసిన శృతి నెక్స్ట్ ఏకంగా చిరంజీవితో సినిమా చేసే అవకాశానికి అతి చేరువలో ఉంది. హీరోయిన్గా పీక్ స్టేజ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్న శృతి పాప మైకేల్ కోర్సల్తో లింకప్ రూమర్స్ని కూడా ఖండించకపోవడంతో ఈ జంట లవ్ జర్నీలో ఉందని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ప్రేమ పెళ్లిపెట్టల వరకు చేరుతుందా, బ్రేకప్ పార్టీతో ఎండ్ అవుతుందా అనేది మాత్రం ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు. ఇండియాస్ ఫస్ట్ సబ్మెరీన్ వార్ఫేర్ మూవీ అయిన గాజీ తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. బాహుబలి తర్వాత రాణా నేషనల్ ఇమేజ్ మరింతగా పెరగడం వల్ల గాజీ నేషనల్ సబ్జెక్ట్ కావడం వల్ల ఈ సినిమా